నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఈ నెల 4వ తారీఖున గుత్పా శివారులో తప్పించుకున్న చిరుత మృతి. చిరుత శవాన్ని స్వాధీనం చేసుకుని మృతి చెందినట్లు నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు. బాల్కొండ అయ్యప్ప స్వామి ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ మోతే గ్రామాల మధ్య ప్రమాదకరంగా మారిన బావి. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను కోరిన గ్రామస్తులు. మోర్తాడ్, ఏర్గట్ల మండలాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం వెల్లడించిన ఎంపీడీఓ శ్రీనివాస్. ఈ నెల 4వ తారీఖున మాక్లూర్ మండలం గుత్పా శివారులో రైతులు ఏర్పాటు చేసిన కంచెలో చిరుతపులి చిక్కుకుని గాయాల పాలైంది. దీంతో అటవీ శాఖ అధికారులు బయటకు తీసే క్రమంలో చిరుత తప్పించుకుని పారిపోయిన చిరుత మృతదేహం అడవిలో గొర్రెల కాపర్లకు కనబడగానే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అటవీ శాఖ సిబ్బంది వచ్చి చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు చిరుతపులి సంచరిస్తున్నట్టు కూడా పెద్దది అది మళ్ళీ ఎందుకంటే దానికి రెస్ట్ కావాలి. మళ్ళీ నిలబడి ఫోటో దిగుతారు. మామిడిపల్లి అటవీ ప్రాంతంలో నిన్నటి రోజు మా బీట్ ఆఫీసర్ తన డ్యూటీలో భాగంగా అటవీ సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ చిరుతపులి చనిపోయిన దృశ్యం చూసి నాకు వెంటనే ఇన్ఫామ్ చేశాడు. ఇన్ఫామ్ చేసిన వెంటనే మేము అందరి స్టాఫ్నంతా సమయోక్తం చేసి ఇక్కడ పంపడం జరిగింది. దాంతోపాటు మా దగ్గర యానిమల్ రిస్క్ కోసము డాగ్ స్క్వాడ్ను కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాంటి డాగ్ స్క్వాడ్ ప్రస్తుతం జన్నారంలో ఉంది. దాన్ని కూడా పిలిపించడం జరిగింది. దాంతోపాటు సెర్చ్ చేయిస్తున్నాము. సెర్చ్ చేయిస్తే అంటే ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు ఇవ్వగలం. అంటే ఎవరైనా అదుపులోకి తీసుకున్నారు? ప్రస్తుతం ఏం తీసుకోలేదు. అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అవసరం వస్తే తీసుకుంటాము. అంటే ఏమైనా అనుమానం ఉంది సార్? చంపిల్లు అన్నట్టుందా? ఇట్లా ప్రస్తుతము చంపినరు అవి ఏదైనా అంటే 2 అటాక్ అయ్యి కూడా జరగవచ్చు. ఏంటంటే గత 10 రోజుల క్రితము ఇక్కడే అది ఒక రైతు ఫెన్సింగ్కు ఒక కాల్ చిక్కుకొని ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా మేము రెస్క్యూ కోసం చాలా ప్రయత్నం చేసినాము. అదే అంటే హైదరాబాద్ నుంచి పిలిపించడం జరిగింది, మెదక్ నుంచి రెస్క్యూ టీంను పిలిపించడం జరిగింది. అందులో భాగంగా అది చాలా ట్రై చేసి మేము రెస్క్యూ చేస్తున్న టైంలో పారిపోవడం జరిగింది. అంటే దాన్ని ఇప్పుడు మేము డాక్టర్ గారిని పిలిపించాము. దాన్ని ఇప్పుడు పోస్ట్మార్టం చేయడం జరుగుతుంది. దాని తర్వాత పూర్తి వివరాలు జరిగింది. దానికి ఏమి మత్తుమంది ఇవ్వడం జరగలేదు. పాల్కొండ మండలంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల దీక్షాపరులు స్వామివారికి భూషణాలను అలంకరించి భజన కీర్తనలు చేశారు.
మోర్తాడ్, ఏర్గట్ల మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా మరికొన్ని గ్రామాల్లో పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. సంబంధించి స్టేజ్ 1 ఎలక్షన్ ప్రక్రియ అనేది నిన్న 13వ తారీఖు సాయంత్రంతో మూడడం జరిగింది. 2 మండలాలకు కలిపి 5 స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్లని మేము కలెక్టర్ గారి ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. వారు సంబంధిత గ్రామాల నుండి నామినేషన్లు స్వీకరించి అభ్యర్థుల తుది జాబితాను తయారు చేసి మాకు ఇవ్వడం జరిగింది. వారి నివేదిక ఆధారంగా మోర్తాడ్ మండలంలో 10 గ్రామ పంచాయతీలు ఉన్నట్టయితే 2 గ్రామ పంచాయతీలు యునానిమస్గా ఎంటైర్ బాడీ యునానిమస్గా రావడం జరిగింది. మిగతా 8 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ కొరకు పోటీ నిర్వహించబోతున్నాము. అట్లాగే ఏరియట్ల గ్రామాలకు సంబంధించి 8 గ్రామాలలో 2 గ్రామాలు యునానిమస్గా సర్పంచ్కు ఎన్నుకోవడం జరిగింది. ఒకటి బట్టాపూర్ యునానిమస్గా సర్పంచ్, అట్లాగే దోమచంద కూడా యునానిమస్ సర్పంచ్గా ఎలక్ట్ కావడం జరిగింది. అయితే దోమచంద ఎంటైర్ బాడీ యునానిమస్ కావడం జరిగింది. బట్టాపూర్ మటుకి సర్పంచ్ యునానిమస్గా ఎలక్ట్ చేయడం జరిగింది. వార్డు సభ్యులు 5 యునానిమస్, 5 పోటీలో ఉన్నారు. అట్లాగే మోర్తాట్లో దోన్పాల్ ఎంటైర్ బాడీ ఎలక్షన్ యునానిమస్గా డిక్లేర్ చేయడం జరిగింది. తిమ్మాపూర్లో కూడా ఎంటైర్ బాడీ డిక్లేర్ చేయడం జరిగింది. అట్లాగే వార్డులకు సంబంధించి మోర్తాడ్ మండలంలో 110 వార్డులు ఉన్నట్టయితే సుమారుగా 44 వార్డులు యునానిమస్గా డిక్లేర్ చేయడం జరిగింది. 64 వార్డులకు మేము పోటీ నిర్వహిస్తున్నాము. అట్లాగే ఏర్గట్ల మండలికి సంబంధించి 82 వార్డులు ఉంటే 31 వార్డులకు యునానిమస్గా ఎలక్ట్ కావడం జరిగింది. 50 మందికి పోటీ నిర్వహించబోతున్నాము. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏర్గట్ల మండలంలో తడపాకల్ 7వ వార్డులో నామినేషన్ అసలుకే రాలేదు. అట్లాగే మోర్తాడ్ మండలికి సంబంధించి తిమ్మాపూర్ గ్రామంలో వార్డు 1, 12 కూడా నామినేషన్లు పూర్తిగా విత్డ్రా చేసుకొని క్యాజువల్ వేకెన్సీగా మేము తీసుకోబోతున్నాము. వీటికి ఎలక్షన్ కమిషన్కి నివేదిక పంపుతా ఉన్నాము. పంపిన తర్వాత వారు ఆదేశించిన విధంగా మరి తదుపరి ఎన్నిక ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే దాని స్టేజ్ 1 ప్రక్రియ అనంతరం స్టేజ్ 2 ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఈరోజు మాకు స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ ప్రతి గ్రామానికి ఏదైతే యునానిమస్ అయిన గ్రామ పంచాయతీలు ఈ 3 గ్రామ పంచాయతీలు ఎంటైర్ బాడీ అయిపోయినాయో అక్కడ కాకుండా మిగతా అన్నిటికి కూడా స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్లని మేము అపాయింట్ చేశాము. వారు ఈరోజు గ్రామాలకు వెళ్ళి ఈ రోజు నుంచి ఎన్నిక ప్రక్రియ ముగిసేంత వరకు వారు ఎన్నికల విధులలో ఉండి ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. వారు పూర్తిగా ఎలక్షన్ ఎక్స్పెండిచర్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ కూడా అమలు చేస్తారు. అభ్యర్థులు ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమించకుండా చూడాలి అని కూడా వారికి అవగాహన కల్పించి వారికి
వారి నుంచి ప్రగతి నివేదికలు, రోజువారీ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ వారు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే గతంలో అయితే పోస్టల్ బ్యాలెట్ మేము జారీ చేసేవాళ్ళం. ఈసారి స్టేజ్ టూ ఎలక్షన్ ఆఫీసర్కే ప్రభుత్వం బాధ్యత అప్పచెప్పింది. వారికి రేపటి నుంచి ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్ కోసమని నేరుగా గ్రామ పంచాయతీ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్కి డ్యూటీ పడ్డ ఆర్డర్ని పెట్టి ఫామ్ 14లో దరఖాస్తు చేసుకున్నట్టయితే వారు పోస్టల్ బ్యాలెట్ సంబంధిత అడ్రస్కి ఏదైతే ఉందో అడ్రస్కి వారు పంపి వారు పోస్టల్ బ్యాలెట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి ఈ ఎలక్షన్ ప్రచార సరళి 19వ తేదీ సాయంత్రంతో ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఈ 2021లో పూర్తి యాక్చువల్ ఎలక్షన్కి సంబంధించి వారు రిటర్నింగ్ అధికారిగా ఉండి పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే వారికి కేటాయించబడిన వాళ్ళందరికీ వారి సమన్వయంతో పూర్తిగా ఎన్నిక ప్రక్రియ, కౌంటింగ్ ఇవన్నీ నిర్వహించి సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించి రిజల్ట్ డిక్లేర్ చేసి ఉప సర్పంచ్ కూడా వారు ఎన్నిక కండక్ట్ చేసిన తర్వాత తుది నివేదిక 21 సాయంత్రం మాకు ఇటు కార్యాలయానికి వాళ్ళు ఇస్తారు. వారిని వెంటనే కలెక్టర్ గారికి మేము పంపడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని పచ్చన్నడుకుడ, మోతే గ్రామాల మధ్య రోడ్డు పక్కనే ప్రమాదకరంగా బావి ఉంది. రాత్రి వేళల్లో వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయని వెంటనే అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 22వ వార్డులో గల రామాలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ వారు గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నమస్కారం చేయండి మంగళసూత్రానికి. రంగనాథ స్వామి గోవింద గోవింద, ఆండాల్ రంగనాథ స్వామి గోవింద గోవింద. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేయండి. మంగళసూత్రానికి స్వామి వారు రంగనాథ స్వామి వారు, ఆండాల్ తల్లి గోదానాయకి మెడలో మాంగళ్య ధారణ అర్చక స్వామి ద్వారా చేయిస్తున్నారు. స్వామి స్వయంగా వేయించున్నారు. కావున అందరూ ఒకసారి నమస్కారం చేయండి. గోదారంగనాథ స్వామి గోవింద గోవింద. మాంగళ్యంతంతు నానేనా లోక రక్షణ హేతునా కంటే భద్నామి శుభగే సంజీవ చలదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు సుమంగళీర్యం వతోరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్మై దత్వాయాదాస్తం విపరీతనా తతః సేతమక్షదారోపణం కుర్యాత్ సకృతం క్షీరమాదాయ. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. చంద్రమా పాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఇప్పుడు గోదా అమ్మవారు రంగనాథ స్వామికి, రంగనాథుడు గోదా అమ్మవారికి మెడలో పుష్పమాలను వేయించున్నారు. గోదా రంగనాథ స్వామి గోవింద గోవింద. సకృతం క్షీరమాధాయ కరాభ్యాం కన్యకాంజలిం దత్వా విసమృజ్య వరదహస్తాన్ సిద్ధాన్ శాల్యాదాయ అంజలిం నాదత్తే. ఇప్పుడు అక్షతారోపణం జరుగుతున్నది అమ్మవారికి, స్వామివారికి. వరహస్తాన్ పరస్పరం క్షీరేణ ప్రక్షాళ్య శ్వేతాక్షతాన్ వరదాయ నవరత్నాసైతం తదోపరి హిరణ్య వరదదాతి దక్షిణాపాన్ బహుదయ్యం చాస్తు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి క్షత్రియ సమాజ్ పెద్దలు బహుమతులు ప్రదానం చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 4వ తారీఖున గుత్పా శివారులో తప్పించుకున్న చిరుత మృతి. చిరుత శవాన్ని స్వాధీనం చేసుకుని మృతి చెందినట్లు నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు. బాల్కొండ అయ్యప్ప స్వామి ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ మోతే గ్రామాల మధ్య ప్రమాదకరంగా మారిన బావి. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను కోరిన గ్రామస్తులు. మోర్తాడ్ ఏర్గట్ల మండలాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం వెల్లడించిన ఎంపీడీఓ శ్రీనివాస్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.